హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నా బర్త్డే. సో మార్నింగే ఇంట్లో మొక్కుకొని దేవుడికి ఈ దగ్గరలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాను. నా ఫ్రెండ్ వచ్చాడు తీసుకెళ్ళడానికి. నెక్స్ట్ ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని నా ఫ్రెండ్స్ ఇద్దరిని కలవడానికి బయలుదేరాను. సో నేనుండే ప్లేస్ నుంచి వాళ్ళు ఉండే ప్లేస్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో మిడిల్ ఒక ప్లేస్ అనుకొని అక్కడ కలిసాము. ఎన్నిసార్లు మేము అనుకున్నా కూడా కలవలేకపోతాం. సో వాళ్ళు ఇంకా కూడా నన్ను ఆట పట్టిస్తూనే ఉన్నారు, ఏ నిజంగానే నువ్వు వచ్చినావా అని. ఫస్ట్ అయితే అక్కడ హబీబో మండి ఉండే, చాలా బాగుండే టేస్ట్. మండి తినేసాం. ఇంకా చాలా డేస్ తర్వాత కలిస్తే మనకి ఎన్ని ముచ్చట్లు ఉంటాయి, ఇంకా అట్లా ముచ్చట్లు పెట్టుకొని అక్కడ మిర్రర్ కనిపిస్తే మిర్రర్ సెల్ఫీస్ తీసుకోకుండా ఉంటామా మనం. మిర్రర్ వీడియో కూడా తీసుకున్నాం. సో మేము వెళ్ళిందైతే అమీర్పేట్ సత్యం మాల్. అక్కడ చిన్న కెఫే ఉండే. సో నా ఫ్రెండ్స్ అయితే నాకు గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. ఈ బ్రేస్లెట్ తీసుకొని వచ్చారు, ఎంత క్యూట్గా ఉంది కదా. తర్వాత సిజ్లింగ్ బ్రౌనీ అండ్ వైట్ సాస్ పాస్తా ఆర్డర్ చేసాము. నా ఇంకో ఫ్రెండ్ వచ్చేసి నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఫుడ్ ట్రేలో ఇట్లా ఇయర్ రింగ్స్ పెట్టింది. నేను సర్ప్రైజ్ అయ్యాను చాలా. స్టడ్స్ నీ ఇయర్స్కి చాలా క్యూట్గా ఉంటాయి. ఎంత క్యూట్గా ఉంది డియర్. నా దృష్టిలో బర్త్డే అంటే గిఫ్ట్స్ అండ్ కేక్ కటింగ్స్ కాదు. మనం ఎవరితో అయితే పీస్ఫుల్గా ఉంటామో, హ్యాపీగా మనలా మనం ఉండగలుగుతామో వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే బర్త్డే. మాల్లో కింద వెళ్ళి చూస్తే మిర్రర్ మేజ్ అండ్ హారర్ రూమ్ ఉండే. సో ఫన్నీగా ఉంటుందని చెప్పి వెళ్ళినాం. కానీ హారర్ రూమ్లో అయితే వెళ్ళినాక నేను ఆల్మోస్ట్ చచ్చిపోయేంత పరిస్థితి అయింది. తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. బాయ్.